ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकयं చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నాతో పాటు మీరందరూ కూడా మ్యూట్ లో ఉండి ప్రార్థన చేయవచ్చు. ఓం శ్రీ చైతన్య అజ్ఞాన మనోభీష్టం స్థాపితం స్థాపితం येन येन భూతలే భూతలే స్వయం స్వయం రూపః రూప తదా మహ్యం కథామహ్యం దదాతి దదాతి స్వపదాంతికం. స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలాం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సాగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదసహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी हे राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। मूकं करो जय 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 श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। హరే కృష్ణ. అందరికీ స్వాగతం. సో ఈరోజు నిన్న మనము భగవద్గీతలోని కర్మయోగంలోని 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగంలోని 37వ శ్లోకాన్ని చర్చించుకోవడం జరిగింది. ఈ రోజు మనం 38వ శ్లోకం నుండి మనము చర్చించుకోబోతున్నాము. అందరికీ శ్లోకం కనిపిస్తుందా అండి? అనిపిస్తుంది ప్రభు. ఆ, నేను చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే. తూమేనావ్రియతే వన్నిః యథా భూమి చెప్పండి. धूमेनाव्रियते वह्निः యథాధర్షో మలేన చ యథాదర్శో మలిన सोमेन च యథోల్బేనావృతో గర్భ यथोन्मेनावृतो गर्भः తథా తేన ధామావృతం. తథా तेन धामितं తూమేనావ్రియతే వన్నిః భూమిర్యతే వహ్ని యథాధర్షో మలేన చ యథాదర్శో మలిన యతోల్బేనావృతో గర్భ యథోల్బేనావృతో గర్భ తథా తేన దం ఆవృతం. यथोन्मेनावृतं హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా శ్లోక? నేను చదువుతాను ప్రభుజీ. ఒక్క నిమిషం, నేను అవకాశం ఇస్తాను. ఆ పావనికి మాతాజీ హ్యాండ్ రేజ్ చేసి పెట్టారు, మీరు చదవండి శ్లోక. వక్రీర్యథాదర్శో మలే దయచేసి మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండాలి. పావని మాతాజీ మీరు చదవండి. తో గర్భస్తథా తేనేదమావృతం. థ్యాంక్ యూ మాతాజీ. కోట ఉషా మాతాజీ మీరు కూడా చదవండి. మాతాజీ ఇంకొకరు చదివారు, నేను చదువుతా ప్రభుజీ. ఓ చదవండి మాతాజీ, చదవండి. మాతాజీ ప్రభుజీ చదువుతున్నారు. ప్రభుజీ మీ వాయిస్ వినపట్లేదు పావని మాతాజీ.
ప్రభుజీ ఇప్పుడు వినిపిస్తుందా ప్రభుజీ? ఇప్పుడు వినిపిస్తుంది. ధూమేన వ్రియతే వహ్ని వ్యదాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ సదా దీనదమావృతం. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. కోట ఉషా మాతాజీ మీరు కూడా చదువుతారా? ఓకే. గ్రంథి ఈశ్వరరావు ప్రభు ఆ, శ్లోకం చదవండి. చదవండి ప్రభు. చదవండి, శ్లోకం చదవండి. ఓకే. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. థ్యాంక్ హరే యూ కృష్ణ. ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే. సో ఈ అనువాదాన్ని మనకి ఆ జయశ్రీ మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. దండత్ ప్రణామం. అగ్ని పొగ ఒక చేతను అద్దము చేతను అద్దము అధ్రువం అద్దము ధ్రూళి చేతను గర్భ గర్భము మావి చేతను కప్పబడి ఉన్నట్లుగా జీవుడు కూడా కామము యొక్క వివిధ దశములచే కప్పబడి ఉండును. హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ. దయచేసి థ్యాంక్ యూ ఒకరు ప్రభుజీ. చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్లో ఉండండి. మీకు చదవాలనిపిస్తే మ్యూట్లో ఉండి చదవండి. ఓకే. ఆ, హరే కృష్ణ. సో కృష్ణ ఇక్కడ ఏమంటున్నారంటే నిన్న అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న, ఈ జీవులందరూ కూడా పాప కూపంలో ఎలా పడిపోతున్నారని అర్జునుడు కృష్ణుడిని అడగడం జరిగింది. దానికి కృష్ణుడు జవాబిస్తూ కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ అని చెప్పేసి ఈ కామము క్రోధము ఆ, రజోగుణంతో జనితమైనటువంటి కామ క్రోధాదుల వల్ల మనుష్యుడు ఈ పాప కూపంలో పడిపోతున్నాడని చెప్తూ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే మనుష్యుల యొక్క జ్ఞానం అనేటటువంటిది ఎలాగైతే ధూమేనా వ్రియతే వన్నిహి, అగ్ని పొగచేత ఆవృతమైపోయి ఎలాగుంటుందో, ధూమేనా వ్రియతే వన్నిహి యథాదర్శో మలేనచ, అద్దం ఎలాగైతే ఆ, మన ధూళితోటి కప్పబడి ఉంటుందో, అలాగే ఎలాగైతే గర్భస్థ శిశువు పిండము మావి చేత గర్భంలో ఎలాగైతే కప్పబడి ఉంటాడో, ఇలాగా మనుష్యుల యొక్క కామం కూడా త్రిదశలలో కప్పబడి ఉంటుంది. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే మనం ఇక్కడ సూక్ష్మమైన విషయం ఏం అర్థం చేసుకోవాలి, మనందరికీ కూడా జీవాత్మలందరికీ కూడా లోపల ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది, కానీ అది కప్పబడి ఉంటుంది 3 దశల్లో. ఆ 3 దశల్లో కప్పబడి ఉండడం వల్ల మనము ఈ భౌతిక ప్రపంచంలో ఆ, తిరుగుతూనే ఉన్నాము. మొదటి దశ ఏది, కొద్దిగా ఆ, ఉంటుంది జ్ఞానం, కానీ పొగ ద్వారా కప్పబడి ఉంటుంది. ఎలాగైతే మంట మనం ఏదైనా వెలిగించామనుకోండి, కట్టెలు పెట్టి మనం పొయ్యి వెలిగించామనుకోండి, మొదట మెల్లగా మంట స్టార్ట్ అవుతుంది, తర్వాత పొగ ఆవహించేసేస్తుంది. ఓకే. మంట ఉంటుంది కానీ పొగ ఆవహించేసేస్తుంది. సో ఇది ఆ, ఏ మనుష్యుడికైతే కొద్దిగా కామం ఉంటుంది, కొద్దిగా జ్ఞానం ఉంటుంది, కానీ ఆ, ఎక్కువ స్థాయిలో కామం ఆవహించి ఉంటాదో, ఆ విధంగానే అతడు జీవిస్తూ ఉంటాడో, వాడికి మళ్ళీ ఆ జీవుడికి మళ్ళీ మనుష్యుడిగా పుట్టే అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా జ్ఞానం ఉంటుంది, తీవ్రమైనటువంటి ఆ ఇంకా అసలు ఆ జ్ఞానం అనే విషయాన్ని గురించే ఆలోచించకుండా తీవ్రంగా కప్పబడి, ఎలాగైతే ఆ అద్దం మీద దుమ్ముందనుకోండి మన మొహాన్ని మనం చూసుకోలేము, అది కనిపించదు మన మొహం. ఓకే. అలాగే ఎప్పుడైతే ఉంటుందో వాడు పశుపక్షాదులలోకి యోనిలలోకి వెళ్ళిపోయి పశుపక్షాదులుగా జన్మించే ప్రమాదం ఉంది. ఎలాగైతే ఇంకా పూర్తి జ్ఞానం మొత్తం అసలు ఆవహించేసింది, ఇంకా దాంట్లో జ్ఞానం ఆ, అనే విషయమే లేదు. నేను ఈ యొక్క జీవాత్మని, నేను ఆత్మని, నేను పరమాత్మకి భక్తుడినవ్వాలి, సేవకుడినవ్వాలి, పరమాత్మ గురించి తెలుసుకోవాలనే విషయమే స్పర్శే లేదు అసలుకి. తీవ్రమైనటువంటి అంధకారంలోకి వెళ్ళిపోయింది జ్ఞానం. అప్పుడు ఆ మనుష్యుడు ఆ చెట్లు చేమల్లాగా జన్మిస్తాడు. అంటే వాటికి ఇంకా ఆ, ఎలాంటి స్పర్శ, ఎలాంటి జ్ఞానం ఉండదు అనమాట. పశువులన్నా కొంతమేరకి ఎంత మనకు వాటికి ఎంతో కొంత ప్రతిస్పందన ఉంటుంది, కానీ చెట్లకి ఆ ప్రతిస్పందనే ఉండదు. ఇలాగా 3 దశలుగా ఈ జీవాత్మ కామములో కూరుకుపోయి ఉంటారు. అయితే మరి వీటిలో నుండి బయటపడడం ఎలాగా?
ఎప్పుడైతే మనుష్యుడు యొక్క కామము అగ్ని ద్వారా పొగ ఆవృతమైపోయి ఎప్పుడైతే మన జ్ఞానము వివిధమైనటువంటి ఆ, కోరికల ద్వారా, కామం అంటే కేవలం స్త్రీ పురుష సంయోగమే కాదు. కామం అంటే ఆ, అది ఏ విషయమైనా సరే నాకు కావలసిందే అనేటటువంటి కోరిక ఏదైతే ఉందో అది కామము. ధర్మబద్ధమైనటువంటి కామము తీర్చుకుంటే, అది ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీర్చుకుంటే మన యొక్క ఉన్నతి, మనం ఉన్నత స్థితిలోకి వెళ్తాం. అలా కాకుండా అధార్మికమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, అధార్మికమైనటువంటి కోరికలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఇంకా మన యొక్క బుద్ధి ఆ, అనేటువంటిది పనిచేయదు. అలాగే ఎప్పుడైతే మనుష్యుడు వివిధమైనటువంటి తీవ్రమైన కోరికల పరంపరతోటి ఉంటూ ఉన్నాడనుకోండి, వాటి నుండి బయటపడడానికి ఆ భగవన్ నామస్మరణం అనేటువంటిది చేస్తే గనక మెల్లమెల్లగా ఆ కోరికలు అనేటువంటిది తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనుష్యుడు ఆ, మనకి కొన్ని కొన్నిసార్లు మనకి కోరికలు ఉద్భవిస్తాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇతరులను చూసి మనకి కోరికలు ఉద్భవిస్తాయి. వాళ్ళు అలా ఉన్నారు, నేను ఎందుకు అలా ఉండకూడదు, వాళ్ళకి చాలా చక్కటి, వాళ్ళు భోగవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు, వాళ్ళు నేను ఎందుకు అలా గడపకూడదు అని చెప్పేసి ఆ, ఇతరులను చూసి మనకి ఆ కోరికలు ఉద్భవం అవుతూ ఉంటాయి. సో అలాంటి స్థితిలో ఎలా బయటపడాలి? ఆ స్థితి ఎలాంటిదంటే, అద్దం చక్కగా ఉంటుంది, మీరు చక్కగా ఉంటారు, జ్ఞానంతో ఎంతో మంచి బుద్ధితో ఉంటారు, కానీ ఇతరుల వల్ల మీ మీద వాళ్ళ యొక్క ప్రభావం పడి మీ యొక్క జ్ఞానము ఆవృతం అయిపోతుంది. ఎలాగైతే అద్దం మీద ధూళి పడిపోయి అద్దం మొత్తం కప్పబడి ఉంటుందో, అలాగా ఆ ధూళితోటి ఆ ఇతరుల ఇతరులను చూసి వాళ్ళ ప్రభావం ద్వారా మన యొక్క జ్ఞానం కప్పబడి ఉంటుందో, ఆ స్థితి నుండి ఎలా బయటపడాలి అంటే చక్కగా శ్రవణం చేయాలి, భగవత్ కథా శ్రవణం, సజ్జన సాంగత్యం పెట్టుకోవాలి. కథాశ్రవణం చేస్తూ ఉంటే మెల్లగా మన లోపల ఆవృతమైనటువంటి ఆ ధూళి, మన జ్ఞానం మీద ఆవృతమైనటువంటి ఆ ఇతరుల ప్రభావం ద్వారా మన లోపల ఉద్భవించినటువంటి అధార్మికమైనటువంటి కోరికలైనటువంటివి తొలగిపోతూ ఉంటాయి. ఇంకా మూడో స్థితి, మూడో దశ ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి గాఢాంధకరం. ఇంకా అందులో నుండి బయటకు రాలేనటువంటి, ఎలా ఉంటుంది అంటే, ఇంకా కొన్ని మనుష్యులు తమ కోరిక తీర్చుకోవడానికి ఎంతకైనా తెగించేస్తారు. అది మంచా చెడా, ఇతరులను సంహరించడానికి కూడా తెగించేసేస్తారు. అలాంటి దశలో నుండి ఎలా బయటపడాలి అంటే, ఎలాగైతే ఒక గర్భస్థ శిశువును బయటకు తీయడానికి ఖచ్చితంగా వైద్యుడి యొక్క సహాయం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వైద్యుడు లేకుండా గర్భస్థ శిశువు బయటికి రాలేడు. అలాగే అంత గాఢాంధకారంలో ఉన్నటువంటి జీవుడు బయటకు రావాలంటే గురువు యొక్క స్పర్శ కావాల్సిందే. ఒక సద్గురుని ఆశ్రయిస్తే అప్పుడు ఆ స్థితి నుండి ఆ వ్యక్తి బయటకు వస్తాడు. ఈ మూడు త్రిదశలలో ఉన్నటువంటి ఈ కామం ఏదైతే ఉందో అది దాని నుండి బయటకు రావడానికి మనము ఈ మూడు, నామస్మరణ, అలాగే శ్రవణము, గురువు యొక్క ఆశ్రయము, ఈ మూడు స్వీకరిస్తే మూడు దశల్లో మన జ్ఞానం ఎలాగైతే మూడు దశల్లో కప్పబడి ఉందో, ఆ త్రిదశల నుండి మనము బయటపడి మళ్ళీ మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులం అవుతాము. భగవంతుడు చెప్తారు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథాలోభ తస్మాత్ త్రయం త్యజేత్ అంటారు స్వామి. మనకి ఆ ఆత్మ ద్వారాలని, ఆత్మ సాక్షాత్కారం అనే ద్వారాలని ఏది మూసేస్తుందంట అంటే మూడు, త్రివిధం నరకస్యేదం, కామ క్రోధ లోభ. ఈ కామ క్రోధ లోభాలు ఎప్పుడైతే ఉంటాయో మనుష్యుడికి, అవి ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం అనే ద్వారాన్ని మూసేసి మనని నరక ద్వారం వైపు పయనింపజేస్తాయంట. అందుకోసమని వాటిని త్యజించాలి అని చెప్పి స్వామి చెప్తారు. అంటే మరి ఇంకా జీవితంలో ఏం అనుభవించకూడదా అంటే, ఎప్పుడైనా కూడా భగవద్గీత వింటున్నప్పుడు మనము అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని దేని పరిశీలన చేయాలి అంటే, ఏదైతే మన ఉన్నతిని, మనని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందో దాన్ని మనము, ఏది మనకి ఉన్నత
స్థితికి తీసుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకొని అది ఎంత పరిమాణంలో మనం గనక అనుభవిస్తే మనం ఉన్నత స్థితి నుండి పడిపోకుండా భగవత్ స్పర్శతోని ఉండగలుగుతామో భగవద్ భక్తితోటి ఉండగలుగుతామో అలాంటి విషయాలను మనము తీర్చుకోవచ్చు. కానీ భగవత్ స్పర్శ లేకుండా భక్తి నుండి మనని పూర్తిగా బయటపడేసి భగవద్భక్తికి దూరం చేసేటటువంటి తీవ్రమైనటువంటి అధార్మికమైనటువంటి కామము భోగాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే మనం కొద్ది కొద్దిగా జ్ఞానం సంపాదిస్తూ ఉంటామో ఈ విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. అందుగురించని ప్రతిరోజు కూడా మనము ఎంతో కొంత ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే మనకు మన లోపల ఉన్నటువంటి అధార్మికమైనటువంటి ఆ ఆ, కోరికల పరంపర నుండి బయటపడి ధార్మికమైనటువంటి అలాగే మన ఉన్నతికి ఉపయోగపడేటటువంటి కోరికల వైపు మనము వెళ్తాము. ఎలా ఉంటుందంటే భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్తారు. ఏమని చెప్తారంటే ఆపూర్యమానామచల ప్రతిష్టాం సముద్రం అపహ ప్రవిశంతి యద్వాత్ తద్వాత్ కామయం ప్రవిశంతి సర్వే శాంతి మాప్నోతి న కామ కామి అంటారు 2వ అధ్యాయంలో స్వామి. అంటే ఏమంటారంటే స్వామి సముద్రములో చాలా గహనమైనటువంటి సముద్రంలో వివిధ నదులు వచ్చి చేరుతూ ఉంటాయి. ఓవర్ హెడ్ మీ ఇంటి పైన ట్యాంక్ ఉందనుకోండి, దాంట్లో మీరు అదే పనిగా నీళ్లు పోస్తున్న మోటార్ ఆన్ చేసి అదే పనిగా నీళ్లు వేస్తున్నారనుకోండి, అది పొంగి పొర్లుతుంది. మరి అదే సముద్రంలో ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా కలిసిపోతున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి నీరన్నీ కూడా కలిసిపోతున్నాయి. కానీ ఎప్పుడైనా సముద్రము ఉప్పొంగి పొర్లిందా ఊర్ల మీదకి? ఎప్పుడైనా భూకంపం సంభవిస్తే అది వేరు విషయం, కానీ సామాన్యమైన స్థితిలో అదేమి పొంగి పొరలదు కదా. ఎందుకు? దానికి ఒక ఆ చెలియని కట్ట అని ఒక నియమం ఉంటుంది. అది దాటి సముద్రం రాదు. అలాగే మన మనస్సులో ఉద్భవించేటటువంటి అలాగే ఇతరుల ప్రభావం ద్వారా ఉద్భవించేటటువంటి వివిధమైనటువంటి కోరికల పరంపర ఆ ప్రవాహాన్ని మనము ఒక స్థాయి వరకు ఇక్కడి వరకు ఇంతవరకు అయితే పర్వాలేదు, ఇంతవరకు నేను తీర్చుకుంటాను, ఇక మీది తీర్చుకుంటే నేను నాశనం అయిపోతాను, నా యొక్క ఆత్మ సాక్షాత్కారం అనే జ్ఞానానికి నేను దూరం అయిపోతాను అని చెప్పి ఆ అధార్మికమైనటువంటి కామాన్ని తీర్చుకోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అది మనకి ఈ శ్లోకంలో స్వామి చెప్తారు. అయితే ఈ కామం ఎంత భయంకరమైందట అంటే ఆ చాలా చాలా తర్వాత శ్లోకంలో స్వామి ఏమంటారంటే 3.38లో నాతో పాటు అందరూ చెప్పండి. ఆవృతం జ్ఞానమేతేన ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా జ్ఞానేన నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. దుష్పూరేణ నలేన ఇందిరామాత శ్లోకాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ఇందిరా అంటే మాతాజీ. ఇద్దరున్నారు ప్రభుజీ. హ్యాండ్ రైస్ చేసిన ఇందిరామాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ మలేన చ. దుష్పరేణేన మలేన చ. ఓకే. సుషుమ్నా మాతాజీ మీరు చదువుతారా శ్లోకాన్ని? ఎస్ ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పృరేణ నలేన చ. థ్యాంక్ యూ మాతాజీ. గిరిజా రామారావు మాతాజీ మీరు అనువాదం చదవండి. గిరిజా మాతాజీ. హరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ. కూడా చదవచ్చా అని అడిగాను ప్రభుజీ. సరే. చదవచ్చు, వినపడలేదు మాతాజీ. హరే కృష్ణ నేను హరే కృష్ణ. ప్రభుజీ చదువుతాను. మాతాజీ ఆవృతం గిరిజా మాతాజీ. సారీ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. అనువాదం.
ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడూనూ తృప్తి చెందనీయదు. చెందనిదియో మరియు అన్ని వలె దహించినదియో నైనా కామమన్నది నిత్య శత్రువుచే ఆవరింపబడి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే దండవత్ప్రణం ప్రభు. ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. స్వామి ఏమంటున్నారు? ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడును తృప్తి చెందనిదియు మరియు అగ్ని వలె దహించునదనైనను కామమనడే నిత్య శత్రువుచే ఆవరింపబడి ఉండును. అంటే జీవుడికి ఆయన మన యొక్క నిజస్థితి ఏంటంటే శుద్ధ చైతన్యము. చాలా చాలా శుద్ధతతో కూడుకున్నటువంటి చైతన్యం మనందరిది కూడా. కానీ ఈ భౌతిక ప్రపంచ స్పర్శ వల్ల జనితమైనటువంటి కామం ద్వారా అది కప్పబడుతుంది. అయితే జ్ఞానవంతులు కూడా ఎలాగా ఈ కామ్ కామం బారిన పడి తమ యొక్క జ్ఞానాన్ని మొత్తం మర్చిపోయే విధంగా ఎలా ఉంటుంది అంటే, చాలా కాలం క్రితము దాదాపుగా 1000 సంవత్సరాల క్రితము ఒక గొప్ప గురువు ఉండేవారనమాట. ఆయన పేరు యామునాచార్యులు. ఈయన ఎవరు అంటే శ్రీపాద రామానుజాచార్యుల వారి యొక్క గురువు. ఈయన ఎంత గొప్ప జ్ఞాని అంటే ఈయన చిన్న వయసులోనే వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా కూడా వీళ్ళ యొక్క తాత పేరు నాథముని అన్నమాట. ఓకే. సో ఈయన చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయినా కూడా చక్కటి విద్యాభ్యాసం చేశారు. మన ఒక గొప్ప గురువు దగ్గర భాష్యాచార్య అనే ఆయన దగ్గర ఈయన గొప్ప విద్యాభ్యాసం చేశారు. ఈయన ఎక్కడ ఉండేవారంటే మధురై నగరంలో ఉండేవారు. ఆ మధురై నగరాన్ని, ఆ ద్రవిడ దేశాన్ని అప్పుడు పాండ్యరాజు పరిపాలిస్తూ ఉండేవారు. అయితే ఆ పాండ్యరాజు దగ్గర ఒక విద్వాంసుడు ఉండేవాడు. ఆయన పేరు అక్కై ఆల్వాన్. ఏం పేరు? అక్కై ఆల్వాన్. అక్కై ఆల్వాన్. ఈ అక్కై ఆల్వాను ఎంత విద్వాంసుడు అంటే విద్వాంసతతో పాటు ఆయనకి గర్వం కూడా ఉండేది. ఆయన ఆ రాజ్యంలో ఉన్నటువంటి పండితులందరికీ ఒక సవాల్ విసురుతారు. ఏమని అంటే, నన్ను జ్ఞానవాదంలో ఎవరైనా ఓడించండి, ఓడిస్తే గనక నేను వాళ్ళకి దాసుడిని అవుతాను. ఒకవేళ ఓడించలేకపోతే మీరు నాకు దాసులై నాకు మీరు పన్ను కడుతూ ఉండాలి, అంటే ట్యాక్స్ కడుతూ ఉండాలి ప్రతి నెల కూడా అని చెప్పి రాజు సమక్షంలో అందరికీ సవాల్ విస్తారు. ఈయనతోని పోటీపడి జ్ఞానవాదంలో ఎవ్వరు కూడా గెలవలేక అందరూ ఈయనకి పన్ను చెల్లిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఈ యామునాచార్యుల వారి యొక్క గురువు గారైనటువంటి భాష్యాచార్యులు కూడా ఆయన వంతు వస్తుంది. ఆయన కూడా ఈ అక్కయ్య ఆల్వాన్ గారితోటి శాస్త్రవాదంలో గెలవలేకపోయేసరికి అప్పుడు ఇంకా భాష్యాచార్యులు కూడా ఆయనకి పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన అసలే ఆ, చాలా ఉమ్, పేదరికంలో ఉంటూ ఉంటాడు. ఆయన దగ్గర డబ్బులు ఉండవు. అయినా కూడా పన్ను చెల్లించాల్సిందే అని ఒక ఆ, కఠినమైనటువంటి నియమంతో ఆయన దగ్గర ఉన్న ఎంతో కొంత డబ్బు పన్ను చెల్లిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక 2-3 నెలలు ఆయన కట్టలేక బాకీ పడిపోతాడు పన్ను చెల్లించలేక. అప్పుడు ఈ అక్కయ్యాల వారి దగ్గర ఉన్నటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భాష్యాచారుల వారి ఇంటికి వస్తారు. భాష్యాచారులు అప్పుడు వేరే ఊరికి పని మీద వెళ్తారు. అయితే భాష్యాచారులు ఉండరు, యామునాచార్య ఉంటారు. అప్పటికి యామునాచార్యుల వారి యొక్క వయస్సు 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల బాలుడు ఈ అక్కయ్యాలవాని సేవకులు రావడం చూసి ఏం కావాలి అని అడిగితే వాళ్ళు అంటారు, మీ గురుగారు ఏరి, మీ గురుగారు మాకు పన్ను కట్టాలి, 2-3 నెలల నుండి పన్ను చెల్లించట్లేదు అని అడుగుతాడు. అడిగితే ఈ బాలుడు ఏమంటాడు, యామునాచార్యుల వారు, ఎందుకు కట్టాలి, మీకెందుకు కట్టాలి పన్ను, మీరు మా గురువు గారికి ఏం పెద్ద ఉపకారం చేశారని మీకు పన్ను కట్టాలి, మా గురుగారు కట్టరంటారు. ఎందుకు అలా మాట్లాడుతాం, రాజు యొక్క ఆజ్ఞ, ఎవరైతే మా గురువుగారు అక్కయ్య ఆల్వాన్తో శాస్త్రవాదంలో ఓడిపోతారో వాళ్ళంతా కూడా పన్ను కట్టాల్సిందే అంటారు. కానీ ఆ ఈ బాలుడికి అది నచ్చదు యామునాచార్యుల వారికి. అయితే మీ గురువు అంత గొప్పవాడా, ఆయన అంత జ్ఞానం ఉందా, అయితే నేను మీ గురువుకి ఒక సవాల్ విసురుతున్నాను, నాతో శాస్త్రవాదన చేయమని చెప్పు, నాతో గెలిస్తే గనక నేను దాసుడినవుతాను ఆయనకి, అలాగే మా గురువు గారు చెల్లించాల్సినటువంటి పన్ను కూడా చెల్లిస్తాం పో అని చెప్పి చెప్తారు. చెప్పగానే ఈ అక్కయ్యాలు మన యొక్క సేవకుడు, వీడేంటి పిల్లోడు ఇట్లా ఉన్నాడు వామనమూర్తి లాగా అని చెప్పి
అతను అక్కయ్య ఆల్వన్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అయ్యా పలానా భాష్యాచార్యుల వారు పన్ను కట్టలేదు, పన్ను కట్టమని వెళ్ళి అడిగితే ఆయన యొక్క శిష్యుడు ఆ, ఇలాగా సవాల్ విసిరారు, ఆయనతో శాస్త్రవాదన చేయాలని చెప్పి అంటారు. అనగానే వాడికి అంత పొగరా అని చెప్పి రాజుగారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్తారు. రాజుగారు కూడా చాలా ముచ్చటేస్తుంది రాజుగారికి అలాగే రాణిగారికి, అరే ఇంత చిన్న పిల్లోడు ఇంత పెద్ద పండితుని శాస్త్రవాదన చేస్తాడా అని చెప్పి, సరే వాడి కోరికేంటో తీరుద్దాం, చూద్దాం వాళ్ళు ఏ పుట్టలో ఏం పాముందో అని చెప్పి వాడికి ఆహ్వానం పంపిస్తారు. రారా నువ్వు శాస్త్రవాదం చేద్దురా అని చెప్పి అడుగుతారు. అడగగానే ఈ పిల్లోడు ఏమంటాడంటే, ఒక గొప్ప విద్వాంసుడితోటి శాస్త్రవాదన చేయాలంటే నేను కూడా చాలా గొప్పగా ఆ ఆ, మన గౌరవింపబడాలి, కాబట్టి నాకు గొప్పగా నన్ను రాజ ప్రాసాదానికి తీసుకెళ్ళి అని అంటారు. ఒక గొప్ప పల్లకి తీసుకొచ్చి 100 మంది సైన్యంతో పాటు ఇతన్ని ఊరేగింపుతో చేస్తూ ఈ రాజ దర్బార్కి తీసుకెళ్తారు. ఈ పిల్లోని చూడగానే రాణికి చాలా ముచ్చటేస్తుంది, అబ్బా వీడు ఎంత జ్ఞాన తేజస్సుతోటి వెలిగిపోతున్నాడు అని చెప్పి అంటుంది. అనగానే రాజు, అరే ఏంటి నువ్వు, ఆ పిల్లోడు, ఆ పాండ్యరాజు ఏమంటాడు, ఆ వాడు పిల్లోడు ఏదో తెలిసి తెలియక అంటున్నాడు, ఈ శాస్త్రవాదం దిగాడు, వాడెక్కడ గెలుస్తాడు ఈ పెద్ద పండితుడితోటి, మహామహా పండితులే ఇతని ముందట ఓడిపోయారంటాడు. అనగానే రాణి ఏమంటుందంటే, ఒకవేళ గనుక ఈ పిల్లోడు ఓడిపోతే రాజా మీ దాసి యొక్క దాసినవుతాను నేను అంటుంది. అనగానే రాజు కూడా, ఓ నాకే నువ్వు పందెం వేస్తున్నావా అని చెప్పి రాజు ఏమంటాడు, ఒకవేళ ఆ పిల్లోడు గనక గెలిస్తే నా అర్ధరాజ్యానికి వాడిని సామంత రాజుని చేస్తానంటాడు. అనగానే ఈ ఇంకా శాస్త్రవాదన మొదలవుతుంది. ఈ అక్కయ్య ఆల్వాను ఈ యావనాచార్యుల వారిని సంస్కృతానికి సంబంధించినటువంటి వివిధ ఆ, ప్రశ్నలు అడుగుతాడు. చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ ఈ పిల్లోడు సమాధానం చెప్పేస్తుంటాడు. అలాగా వీడన్నిటికీ సమాధానం చెప్పిస్తున్నాడని కొద్దిగా కఠినమైనటువంటి వేద ఉపనిషత్ పురాణ సారమైనటువంటి విషయాలను అడుగుతాడు, వాటికి సమాధానం చెప్పేస్తాడు. ఇలాగ ప్రతి విషయానికి సమాధానం చెప్పేస్తుంటే ఈయనకి అరే వీడేంటి పిల్లోడు అనుకుంటే వీడు ఆ పిల్లోడు కాదు, వీడు పిడుగులాగా ఉన్నాడని చెప్పి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోగానే సరే అని చెప్పి ఈ పిల్లోడు ఏమంటాడంటే ఆ అక్కయ్య ఆల్వానికి, నేను చిన్న పిల్లోడు అని చెప్పి నాకు చిన్న చిన్న ప్రశ్నలు వేయొద్దు, నీ స్థాయి లెవెల్లో చూసి నువ్వు ప్రశ్నలు వేయు, చాలా చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు వేయి అంటాడు. అనగానే ఈ అక్కయ్య ఆల్వానికి వీడు పెద్ద ఆ జ్ఞానిలాగా, వీడు పొగరుబోతులాగా ఉన్నాడని చెప్పి, సరే నేను ఇప్పటివరకు ప్రశ్నలు వేసాను కదా, నువ్వు నాకు ప్రశ్నలు వేయి అని చెప్పి అడుగుతాడు అక్కయ్య ఆల్వాన్. అడగానే ఈ పిల్లోడు, సరే నేను నీకు 3 ప్రశ్నలు వేస్తాను, ఆ 3 ప్రశ్నలను గనక నువ్వు నిరూపిస్తే నేను నీకు ఓడిపోయానని చెప్పి ఒప్పుకుంటానంటాడు. అనగానే సరే అడుగు అంటాడు. ఈ పిల్లోడు యామనాచార్యుల వారు మొట్టమొదటి ప్రశ్న ఏమనంటాడంటే, నీ తల్లి నీ తల్లి అంటే గొడ్రాలు అని నిరూపించు అని చెప్పి అంటాడు. ఈ అక్కయ్యలను ఆశ్చర్యపోతారు, అదేంట్రా, నేను నా తల్లికి పుట్టాను, నా తల్లికి నేను సంతానాన్ని, నా తల్లికి గుడ్రాలని ఎలా నేర్పిస్తానే అని ఏం మాట్లాడు. సరే రెండో ప్రశ్న అని చెప్తాడు యమునాచార్యులు గారు. ఈ యొక్క రాజు, మన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అతడు పాపాత్ముడు అని నిరూపించు అంటాడు. అరే ఒరే దుర్మార్గుడా, రాజుని పాపాత్ముడని ఎలాగరా నిరూపించడము, అది సాధ్యమేనా? పాపాత్ముడు అంత అంత చక్కగా రాజు పరిపాలిస్తున్న అతని పాపాత్ముడని ఎలా నిరూపించడం రా అని చెప్పి మళ్ళీ ఏం మాట్లాడు. సరే మూడో ప్రశ్న అని చెప్పి, మూడో ప్రశ్న, రాజు యొక్క భార్య పతిత అని నిరూపించు అంటాడు. ఆయన తల తిరిగిపోతుంది, ఒరే వీడు వీడు పిల్లోడుగాని ఉపేక్షిస్తుంటే వీడు మితిమీరి వాగేస్తున్నాడని చెప్పేసి ఆయన ఆ అక్కయ్యాలని ఏం చేస్తాడంటే, ఒరే నీ నోటికి ఏ, ఒక హద్దు అనేది ఉండాలిరా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు, రాజు యొక్క భార్య పతితని ఎలా అంటావురా నువ్వు అని చెప్పి అతని మీదికి చాలా ఆ, క్రోధం ఆగ్రహంతోనే అతని మీదికి వెళ్తాడనమాట. వెళ్ళగానే అందరు కూడా, ఇది ఇక్కడ శాస్త్రవాదన జరుగుతుంది, నేను చెప్పినటువంటి విషయాలను మీరు నిరూపించాలని చెప్పి చెప్పగానే, ఇవి నువ్వు వీటికి ఎలాంటి ఆధారం లేనటువంటి విషయాలు, వీటిని నిరూపించడం సాధ్యం కాదు, ఇవి తప్పు, నువ్వు మాట్లాడేది ఏదో ఒక విధంగా గెలవడానికి నువ్వు అధార్మికమైనటువంటి విషయాల్ని చర్చిస్తున్నావు అని చెప్పి అక్కయ్యల్వాన్ అంటాడు. లేదు నేను వాటిని నిరూపిస్తానని చెప్పి ఈ బాలుడు అంటాడు. అనగానే సరే నిరూపించు అంటాడు. మొట్టమొదటి ప్రశ్న, ఈ తల్లి గొడ్రాలని చెప్పాను కదా, నీ తల్లి గొడ్రాలు ఎలాగైందో నేను నిరూపిస్తాను చూడని చెప్పి చెప్తాడు. మను సంహితలో ఎవరికైతే, ఏ తల్లికైతే కేవలం ఒక సంతానమే ఉంటుందో ఆ తల్లికి సంతానం ఉన్నా కూడా లేనట్టే అని చెప్పేసి చెప్తారు. అలాగే నీ తల్లి గొడ్రాలు అవుతుంది అని నిరూపిస్తాడు. ఆయన ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత మను సంహితలో ఏమని ఉంది అంటే, ఈ రాజ్యంలో జరిగేటువంటి
కర్మలన్నిట్లో రాజుకి 6వ భాగం పుణ్యం వెళ్తుంది. అలాగే ఈ రాజ్యంలో జరిగేటటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో 6వ భాగం కూడా రాజుకి వెళ్తుంది. అలాగా రాజు కూడా పాపాత్ముడు అవుతున్నాడు అని నిరూపిస్తాడు. ఆ తర్వాత ప్రశ్న, ఆ రాణి పతిత అని చెప్పాను నేను. అది ఎలాగ నిరూపణ అంటే, రాజుని శాస్త్రాల్లో ఆ, అష్టదిక్పాలకులుగా వర్ణిస్తారు. అష్టదిక్పాలకులు ఎవరు? ఆ, అగ్ని, వాయువు, ఇంద్ర, ఆ, ఇలాగా 8 మంది, యముడు, ఇలాగ 8 మంది దిక్పాలకులతో రాజుని సంబోధిస్తారు. అయితే ఒక ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే ఆవిడ పతివ్రత అంటారు. ఒక పురుషుడి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే ఆవిడ ఆ, ఇలాగా పతివ్రత కాదు, పతిత అని చెప్పి అంటారు శాస్త్రాల్లో, మను సంహితలో. అలాగా అని చెప్పేసి ఆ 3 ప్రశ్నలకి ఆయన నిరూపణ చేస్తాడు. అయితే నిరూపణ చేయగానే అందరూ ఆశ్చర్యపోతారు. రాజు చాలా చాలా ముచ్చటేసి, ఒరే నీకు నేను అన్నట్టుగానే సగం రాజ్యం ఇచ్చేస్తాను, నా సగం రాజ్యానికి నువ్వే సామంత రాజు అంటాడు. అనగానే ఇంక అప్పటి నుండి ఈయనకి రాజ్యాధికారం వచ్చేస్తుంది. ఈ పిల్లోడు సగం రాజ్యానికి రాజు అయ్యాడని చెప్పి మిగతా శత్రు రాజులు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి చిన్న పిల్లోడే కదా వాడిని యుద్ధంలో ఓడించేద్దామని చెప్పి వాళ్ళు యుద్ధానికి వస్తారు. వాళ్ళ యొక్క ఆ వాళ్ళు యుద్ధానికి వస్తున్నారన్న విషయం తెలిసి ఈ యామునాచార్యుల వారు ఆ, శస్త్రానికి శాస్త్రాన్ని జోడించి వాళ్ళతోని విరోచితంగా యుద్ధం చేసి వాళ్ళని ఓడించేస్తాడు. అప్పుడు ఈ పాండ్యరాజుకి ఇంకా ఈ పిల్లోడి మీద ఆ, అభిమానం పెరిగిపోతుంది. చాలా ఆ, ధనధాన్యాలు అవన్నీ ఇస్తాడు. ఇయ్యగానే ఈ యామనాచారులు మెల్లగా ఇంకా ఎప్పుడైతే భోగైశ్వర్యాల ఓ స- వస్తుంటాయో అప్పుడు ఇంకా తాను జ్ఞాన జ్ఞానిని, ఒక గొప్ప ఆచార్యుడి దగ్గర నేను ఆశ్రయం తీసుకొని జ్ఞానం నేర్చుకున్నాననే విషయాన్ని మర్చిపోయి ఆత్మ సాక్షాత్కారం అనే విషయం నుండి భగవత్ సేవ, ఆ శ్రీమన్నారాయణ యొక్క సేవ అనే విషయాలన్నిటినీ మర్చిపోయి కూడా ఇంకా భోగలాలసలో మునిగిపోతాడు. ఎంత అంటే తనని కలవడానికి ఎవరైనా వస్తే కూడా వాళ్ళు సామాన్యంగా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే ఇంకా ఎప్పుడు కూడా స్త్రీలతో సమయం గడుపుతూ ఉండేవాడు. తన ఆ మన ఆంతరింగిక మందిరంలో ఉంటూ ఆ స్త్రీలతోని సమయం గడుపుతూ ఉండేవాడు. ఇది చూసి ఆ తన తాతగారు నాతముని దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. ఆయన పేరు రామమిశ్ర. ఆయన చాలా బాధపడతారు. అరే ఎంత గొప్ప జ్ఞాని ఈ యొక్క భోగ విషయాల వైపు వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. అలాగే ఇతని మీద చాలా గొప్ప బాధ్యత ఇతని తాతగారు పెట్టారు, దానిని ఇతను మర్చిపోయాడని చెప్పి ఆయన బాధపడుతుంటాడు. అయితే యామనాచార్యుల వారి తాతగారైనటువంటి నాథముని ఆయన తర్వాత ఈ యొక్క శ్రీ సాంప్రదాయంకి సంబంధించినటువంటి గ్రంథాలు వీటన్నిటిని ప్రచారం చేయాలని చెప్పి గొప్ప బాధ్యత ఈ యమునాచార్యుల మీద పెడతారు. కానీ ఈయన యమునాచార్యులు మొత్తానికి అది మర్చిపోతారు. ఈ రామమిశ్ర ఏం చేస్తాడంటే ఇతను ఎలాగైనా సరే ఆ భోగలాలస జీవితంలో నుండి మళ్ళీ జ్ఞానం వైపు నడిపించాలి అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఆయన రాజు దగ్గరికి వెళ్తారు, ఈ యామునాచార్యుల దగ్గరికి. అప్పటికి యామునాచార్యుల యొక్క వయసు 25 సంవత్సరాలు. తీవ్రమైన భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. ఎవ్వరికి కలవడానికి అవకాశం కూడా ఉండదు. ఈ రామమిశ్ర ఈ సాధువు ఈ యమునాచార్యుల వారి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది రాజులు వేచి చూస్తూ ఉంటారు, ఎప్పుడు రాజు పిలుస్తాడో పోయి కలుద్దామని. కానీ రాజు మాత్రం స్త్రీలతోటి భోగిస్తూ ఉంటాడు యామునాచార్యుల వారు. ఎలాగా ఇంత పెద్ద పెద్ద రాజులే ఇన్ని కలవడానికి వేచి చూస్తున్నారు, నాలాంటి సాధువుకి ఆయన ఏం కల్పిస్తాడు, అవకాశం ఇస్తాడు కలవడానికి అని చెప్పి ఈయన ఒక ప్రణాళిక రచిస్తారు. ఎవరైతే రాజుకి వంట చేసేటటువంటి వంటవాడు ఉంటాడో మెల్లగా అతనికి వెళ్ళి కలుస్తాడు. అతను ఆ వంటవాడు చాలా సద్బుద్ధితో ఉంటాడనమాట. ఆ వంటవాడి దగ్గరికి వెళ్ళి, నాయన మీ రాజు గారి యొక్క తాతగారైనటువంటి యమనాచార్యుల వారి దగ్గర నేను శిష్యున్నయ్యా అని చెప్పి పరిచయం చేసుకొని మీ రాజుగారికి ఒక మంచి వంటకాన్ని వండిపెట్టు అని చెప్పి తులువడై అని కొన్ని ఆకులు ఉంటాయన్నమాట. ఈ తులువడై అనే ఆకులు, వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఈ ఆకుల్ని సేవిస్తూ ఉంటారో వాళ్ళ లోపల సాత్వికమైనటువంటి బుద్ధి ప్రచోదనం అవుతుంది, సాత్వికమైనటువంటి బుద్ధి పెంపుతుంది. ఎప్పుడైతే మనుష్యుడికి సాత్వికమైనటువంటి బుద్ధి ఏర్పడుతుందో అతని మనస్సు ఇంకా ఆధ్యాత్మిక విషయాల్ని స్వీకరించడానికి చాలా చాలా అనువుగా ఉంటుంది.
అయితే ఒక రెండు నెలల పాటు రాజుకి ప్రతిరోజు ఆ వంటకాన్ని వండి పెడుతూ ఉంటాడు వంటవాడు. రాజు కూడా చక్కగా ఆస్వాదిస్తాడు, చాలా రుచికరంగా ఉందని చెప్పి. ఓ రోజు సడన్ గా ఈ రామమిశ్ర ఆ ఆకులను ఇవ్వడం మానేస్తాడు. మానేయగానే రాజుగారికి ఆ వంటకం లేకపోయేసరికి ఆయన ఏమైంది ఈ రోజు నాకు ఆ వంటకం పెట్టలేదు, ఏం ఏం జరిగింది అంటే ఆ వంటవాడు చెప్తాడు, అయ్యా రాజా, రోజు ఒక సాధువు వచ్చి ఈ ఆకులు ఇస్తుంటారు, నేను వాటిని మీకు వండి పెడుతుంటాను, కానీ ఈ రోజు ఆ సాధువు రాలేదు అంటాడు. అనగానే సరే, మరుసటి రోజు మళ్ళీ ఎప్పుడైనా ఆ సాధువు వస్తే అతనికి ఎంత డబ్బైనా ఇచ్చి ప్రతిరోజు ఆయనని ఈ ఆకులు తెచ్చి ఇవ్వమని చెప్పు అంటాడు. అనగానే సరే అని చెప్పి అంటాడు. అనగానే నెక్స్ట్ డే తర్వాతి రోజు ఆ రామమిశ్ర మళ్ళీ ఆ ఆకులు తీసుకొని వస్తారు. రాగానే ఈ వంటవాడు రామ్ మిశ్రని తీసుకెళ్ళి, అయ్యా మిమ్మల్ని మహారాజు గారు కలుద్దాం అనుకుంటున్నారని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళగానే అప్పుడు ఈ యామనాచార్యుల వారి దగ్గరికి రామమిశ్ర వెళ్తాడు. వెళ్ళగానే అడుగుతారు రాజా యామనాచారి రామమిశ్రని, మీరు తెస్తున్నటువంటి ఆకులు చాలా రుచికరంగా ఉన్నాయండి, ఎందుకు ఆపేశారు, దయచేసి ప్రతిరోజు తీసుకురండి అంటాడు. అనగానే, అయ్యా రాజా, ఇవి ఏం రుచి అయ్యా, నీ గురించి మీ తాతగారు గొప్ప నిధిని ఆ పెట్టారు, రహస్యమైనటువంటి గొప్ప నిధిని ఒక చోట పెట్టారు, మీకు ఆ నిధిని చూపిస్తాను, వాటిని అనుభవించండి, మరి ఈ చిన్న చిన్న విషయాలు ఏంటి అంటాడు. అనగానే, ఓ ఇతను ఎవడో సాధువు నా మేలు కోరి నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి, చెప్పండి ఆ నిధి ఎక్కడుందంటే, నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఆ నిధి ఉన్న చోటుకి తీసుకెళ్తాను ఆ అని చెప్తాడు. ఆ నిధి ఆ ఈ ఒక రహస్యమైనటువంటి ద్వీపంలో ఉంది. ఆ నిధి రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి ఒక రహస్యమైనటువంటి ద్వీపంలో ఉంది. ఆ నిధిని ఎల్లవేళలా కూడా గొప్ప సర్పము కాపలా కాస్తూ ఉంటుంది. ఆ నిధికి ఒక గొప్ప మంత్రము తాళము అని చెప్తాడు. చెప్పగానే సరే మరి నాకు అవన్నీ అక్కడికి తీసుకెళ్ళు అంటాడు. అనగానే ఎందుకంటే అప్పటికి యామనాచార్యుల వారికి చాలా డబ్బు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంకా మిగతా శత్రు రాజ్యాలను కూడా గెలుచుకోవడానికి యుద్ధం చేయాలి కాబట్టి డబ్బు అవసరం ఉంటుంది. ఈ యమనాచార్య ఏమనుకుంటాడు, ఈ నిధి కనుక నేను దక్కించుకుంటే నాకు చాలా చాలా సైన్యంతో నేను శత్రురాజులు జయించవచ్చని ఆ రామమిశ్రతోని, సరే మనం సైన్య బలంతో వెళ్ళి ఆ నిధి దగ్గరికి వెళ్ళి నిధి తెచ్చేసుకుందాం అంటాడు. అనగానే ఈ రామమిశ్ర ఏమంటాడంటే, రాజా అక్కడికి అందరినీ తీసుకెళ్ళడం శ్రేయస్కరం కాదు, మనం ఇద్దరమే ఏకాంతంగా వెళ్దామంటాడు. అనగానే సరే అని చెప్పి వీళ్ళిద్దరూ ఒక మంచి గుర్రాల ఎక్కి ఇంకా వీళ్ళిద్దరూ కూడా ప్రయాణమవుతారు. మదురై నగరం నుండి ఆ నిధి ఎక్కడుందో అక్కడికి ప్రయాణం అవుతారు. అవగానే ఈ దారి గుండా వెళుతూ ఉన్నప్పుడు ఈ రామమిశ్ర ఏం చేస్తాడంటే భగవద్గీతలోని శ్లోకాల యొక్క పారాయణ చేస్తూ ఉంటాడు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా పారాయణ చేస్తూ చేస్తూ ఉంటుంటే అప్పుడు ఆయన పూర్వం గొప్ప జ్ఞాని కాబట్టి ఈ శ్లోకాలు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలు వింటూ ఉంటాడో అప్పుడు ఆయనకి మెల్లమెల్లగా తను ఎంత అంధకారంలో ఉన్నాడో అర్థమవుతుంది. ఇంకా కొద్ది రోజులు ప్రయాణం చేసిన తర్వాత, ఒక 2-3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక చోట ఆగుతారు. ఆగగానే ఈ యామనాచార్యుల వారు చాలా బాధపడుతుంటారనమాట. నేను ఎంత నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను, భోగల ఆలస్యాల వైపు వెళ్ళి, మనుష్య జీవితం యొక్క గమ్యము ఆ పరమాత్మని తెలుసుకోవడము, నేను ఈ దేహానికి ప్రాముఖ్యత ఇచ్చి దేహాన్ని సుఖపెట్టుకోవడానికి ఏ, నేను నా సమయాన్ని వృధా చేసి ఆత్మ పరమానందమైనటువంటి ఆత్మ యొక్క శ్రేయస్సు గురించి నేను మర్చిపోయానని నీకు అర్థమవుతుందన్నమాట. అర్థమయ్యి ఇంకా ఎప్పుడైతే 12వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాడో ఈ రామమిశ్ర, అందులో ఒక శ్లోకం ఉంటుంది. ఏంటి అంటే, మై ఏవ మన ఆదత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మామేవా అత ఊర్ధ్వాం న సంశయ. నా మీదే మీ యొక్క సమస్త దృష్టిని, నా గురించే మీ యొక్క బుద్ధిని నివేదించండి, నా గురించి ఆలోచించండి, నా గురించి నామస్మరణ చెయ్యండి, చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఉద్ధరిస్తాను, నా దగ్గరికి నేను ఆ, ఆ, ఖచ్చితంగా నన్ను పొందుతారని చెప్పి భగవంతుడు చెప్పాడు. చెప్పగానే ఆ శ్లోకం వినగానే ఈ యామనాచార్యుల వారికి కళ్ళ నుండి విపరీతమైన కన్నీళ్లు కారి, అయ్యో నేను ఎంత దుర్మార్గుణ్ణి, శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి ఆ భగవత్ ప్రేమకు దూరం అయిపోయి భౌతికమైనటువంటి ఈ తుచ్చమైన సుఖాలకి నేను లోనైపోయానని చెప్పి ఆ రామ్ మిశ్ర యొక్క పాదాల మీద పడి, అయ్యా నన్ను దయచేసి మీరు మీ యొక్క సాంగత్యాన్ని ఏ, ఏ, ఇవ్వండి నాకు, నేను చాలా అంధకారంలో ఉన్నానని చెప్పి కొద్ది రోజులు
వాళ్ళందరూ కూడా వివిధ శాస్త్ర విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. చర్చించుకుంటూ ఉంటే ఈ యామనాచార్యుల వారి యొక్క స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, నాకు ఇంకా చాలండి, నాకు ఇంకా ఈ జీవితంలో ఏం అవసరం లేదు, నాకు మా తాతగారు పెట్టినటువంటి ఆ నిధి కూడా అవసరం లేదు, నేను ఇంకా మీతోటే ఉంటాను, నేను సమస్త ఆ, భౌతిక విషయాల్ని త్యజించేస్తానని చెప్తాడు. చెప్పగానే, అయ్యా అలా కాదు, మీ తాతగారు ఇచ్చినటువంటి ఆ నిధిని మీరు ఖచ్చితంగా స్వీకరించాల్సిందే అని చెప్పి వాళ్ళు ఇంకా 4 రోజులు ప్రయాణించి వాళ్ళు ఆ ద్వీపానికి చేరుకుంటారు. ఆ ద్వీపం ఏంటి అంటే శ్రీరంగ క్షేత్రము. ఆ ద్వీపములో ఏడు ఆ ద్వీపము 7 ద్వారాల ద్వారా కప్పబడి ఉంటుంది. 7 ద్వారాల ద్వారా మూయబడి ఉంటుంది. ఆ రంగనాథ స్వామి క్షేత్రము ఆ 7 ద్వారాలని తెరిపించి ఈ యామనాచార్యుల వారిని ఆ 7వ ద్వారం దగ్గరికి తీసుకెళ్తారు రామమిశ్ర. ఎప్పుడైతే ఆ 7వ ద్వారం దగ్గరికి వెళతాడో ఆ ఆ స్వామి ఆ ఆ క్షేత్రాన్ని పరిపాలిస్తున్నటువంటిది, కాపాడుతున్నటువంటిది ఆ గొప్ప సర్పమైనటువంటి ఆదిశేషు మీద శయనిస్తున్నటువంటి ఆ రంగనాథ స్వామిని ఎప్పుడైతే ఈయన దర్శించుకుంటాడో, ఇంకా ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రంగనాథ స్వామి పాదాల మీద పడిపోయి, స్వామి ఎంత దౌర్భాగ్యుణ్ణి, మీ యొక్క సేవకు దూరమై నా జన్మని వృధా చేసుకున్నాను నేను, స్వామి నన్ను కరుణించండి అని ఏడుస్తూ ఆ నిధిని ఎంత అంటే భగవద్భక్తి అనే నిధిని ఆయన రామమిశ్ర ద్వారా మళ్ళీ పొందుతాడు. అయితే రామమిశ్ర ఆయనకి ఏం చెప్తాడంటే, ఈ నిధిని నువ్వు ఆస్వాదించాలంటే ఆ, దీనికి ఆ, ఒక రహస్యమైనటువంటి మంత్రం ఉంది అని చెప్పి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఆయనకు ఉపదేశించి, ఇంకా మళ్ళీ ఆ యామనాచార్యుల వారు ఆ, కోల్పోయినటువంటి జ్ఞానాన్ని, ఆయన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ భోగలాలతో కప్పబడినటువంటి ఆ జ్ఞానాన్ని మళ్ళీ రామమిశ్ర, ఒక సద్గురు అయినటువంటి రామమిశ్ర దాన్ని బయటకు తీస్తాడు. అంటే ఎంతో గొప్ప మహామహా పండితుల్ని ఓడించినటువంటి యామనాచార్య కూడా ఆ ఆ మన కామం అనే విషయం ద్వారా, కామమే మన ఆ, కామ్యుకమైనటువంటి విషయాల ద్వారా తన జ్ఞానం ఎలా కప్పబడిందో స్వామి అదే మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ ఏమని, ఆవృతం జ్ఞానమేదైనా జ్ఞానినో నిత్యమైన, మనుష్యులకి నిత్యమైనటువంటి శత్రువు ఏదంట అంటే ఈ ఈ యొక్క కామము. మన జ్ఞానాన్ని కప్పే కామం ఏదైతే ఉందో అది మనుషుల యొక్క నిత్య శత్రువు, నిత్య వైరిన, నిత్య శత్రువు. ఆ శత్రువుని మనము భగవన్నామస్మరణ, సజ్జన సాంగత్యము అనేటటువంటి విషయాలతో ఖండిస్తూ ఉండాలి. అప్పుడు మనము ఆ శత్రువు బారిన పడకుండా మన నిజస్థితి అయినటువంటి జ్ఞానాన్ని మనము పెంపొందించుకుంటూ భగవంతునికి మనము దగ్గరవుతాము. అయితే ఆ మరి ఆ జ్ఞానం ఆ శత్రువుకి స్థావరాలు ఏంటి? ఆ శత్రువు యొక్క, ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడున్నాడో మనము తెలుసుకుంటే అక్కడికి వెళ్ళి వాడిని మనము సంహరించవచ్చు. ఓకే. ఆ శత్రువు యొక్క స్థావరాలు ఏంటో తెలియకపోతే మనము సంహరించవచ్చా? లేదు కదా, లేదు గురుజీ. చేయలేం కదా. మొట్టమొదట ఆ శత్రువు ఎక్కడెక్కడ ఉంటాడో ఆ విషయాల్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్క 2 నిమిషాల సమయం ఇవ్వండి, మనం ఆ శత్రువు గురించిన విశేషాలు తెలుసుకుందాం. గురుజీ వాయిస్ వినిపించటం లేదు గురుజీ.
లేరు లేరు గురూజీ 2 నిమిషాలు ఉండమన్నారు కదా. ఓకే, సారీ, నాకు వినిపించలేదు. క్షమించాలి. ఓకే. సో ఈ కామం అనే శత్రువు యొక్క స్థావరాలేంటో భగవంతుడు ఈ వచ్చే శ్లోకంలో మనకి చెప్తారనమాట. ఆ స్థావరాలేంటో మనం తెలుసుకుంటే ఆ స్థావరాలని మనము చక్కగా పరిశీలన చేస్తే, వాటిని సరి చేసుకుంటే మనకి శత్రువు యొక్క బారిన పడకుండా ఉంటాము. అవి ఏంటి అంటే స్వామి ఏమంటారు, నాతో పాటు అందరూ చెప్పండి. ఇంద్రియాణి మనోబుద్ధి ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహాయత్యేషః ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినాం. జ్ఞానమావృత్య దేహినాం. ఇందాక ఎవరు చదవలేకపోయారు శ్లోకము? నేను నేను చదువుతాను ప్రభుజీ. మీ పేరు మాతాజీ? భువనేశ్వరి మాతాజీ. మాతాజీ భువనేశ్వరి మాతాజీ చదవండి. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. అనువాదం చదివేనా ప్రభుజీ? వద్దు మాతాజీ. మోహిని దేవి జంప మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. వాసుదేవాయ. ఇంద్రియాణి మనోబుద్ధి అత్యాధిష్టానముచ్యతే దైతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదవండి. నేను చదవాలి ప్రభుజీ? నేను చదువుతాను. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఓం హరే నమో కృష్ణ. భగవాన్. ఇంద్రియాలు మనస్సు బుద్ధి యున్నవి ఈ కామము అనునవి ఈ కామము నివసించు స్థావరములు. వీటి ద్వారా కామము జీవుణ్ణి యథార్థ జ్ఞానాన్ని ఆవరించి అతనిని చేస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ కామం యొక్క స్థావరాలు ఏంటి? మన ఇంద్రియాలే. ఇంద్రియాని మనోబుద్ధి. ఇంద్రియ మనోబుద్ధి, ఈ మన మనస్సు బుద్ధి ఇంద్రియాలు, ఇవి ఈ కామం యొక్క స్థావరాలు. ఫస్ట్ ఈ కామం అనే శత్రువు ఎవరిని అటాక్ చేస్తారంటే ఇంద్రియాలు. ఇంద్రియాలని అటాక్ చేసిన తర్వాత ఆ ఇంద్రియాలతోటి మనం ఎప్పుడైతే కామాన్ని అనుభవించడానికి మనం ఆస్వాదిస్తూ ఉంటామో మెల్లగా మన బుద్ధి మారిపోతుంది. మన బుద్ధి ప్రచోదనం అయిపోయి మన మనస్సులో ఇంకా స్థిరంగా ఒక చక్కటి స్థావరాన్ని ఏర్పరచుకొని ఉంటాయి. ఇంకెప్పుడు మనకి ఇంద్రియ సుఖాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మనము చూస్తుంటామో అప్పుడప్పుడు మనకి ఇంకా మళ్ళీ మనసు లాగేస్తుంది. అది అనుభవిద్దాం, అది తిందాం, అది విందాం, అక్కడికి వెళ్దాం అని లాగేస్తూ ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఈ కామం యొక్క స్థావరాలు ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఆ స్థావరాల్లోకి కామం రాకుండా ఉండాలంటే మనకి గొప్ప గొప్ప ఆళ్వార్లు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏమని అంటే, కులశేఖర్ ఆళ్వార్ అని ఆయన గొప్ప కవి. ఆయన రంగనాథ స్వామిని ఒక గొప్ప భక్తుడు. ఆయన ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. ఏమనంటే, నాతో పాటు అందరూ చెప్పండి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. మురరిపుం చేతో భజ శ్రీధరం భజ శ్రీధరం. పాణిద్వంద్వ సమార్చయ అచ్యుత. పాణిద్వంద్వ సమార్జిత అచ్యుత. కతః శ్రోత్రద్వయం త్వం శృణు. తతః శ్రోత్రద్వయం త్వం శృణు.
చిగ్రగ్రాణ ముకుంద పాద తులసిం శీఘ్ర ముకుంద తులసి హరిర్గచ్చాంగ్రి యుగ్మాలయం మూర్ధనా నమ అధోక్షజం. అధోక్షజం. ఈ కులశేఖర ఆళ్వాళ్ళు ఏమంటారంటే మనకి నాలుక ద్వారా రెండు విషయాలు, ఒకటి వాక్కు, అలాగే రుచి, ఇవి మనము చేస్తూ ఉంటాము. జిహ్వే కీర్తయ కేశం, ఓ జిహ్వా, ఓ వాక్కు ఎప్పుడు కూడా ఆ కేశవుణ్ణి కీర్తిస్తూ ఉండు. మొదటి ఇంద్రియం కేశవుణ్ణి కీర్తిస్తూ ఉండు. చేతో భజ శ్రీధరం, అంటే మనస్సు నిండా ఆ శ్రీధరుణ్ణి, ఎవరైతే శ్రీని ధరించి ఉన్నారో ఆ శ్రీధరుణ్ణి భజిస్తూ ఉండు. నాలుక కీర్తిస్తూ ఉంటుంది, మనస్సు నువ్వు భజిస్తూ ఉండు. అలాగే చేతులు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు చేతులు కూడా ఎప్పుడు ఆ స్వామిని అర్చన చేస్తూ, ఆ అచ్యుతుణ్ణి అర్చన చేస్తూ, ఓ చేతులారా మీరు ఎప్పుడు కూడా దయచేసి ఆ అచ్యుతుని అర్చన చేస్తూ ఉండండి. స్వామికి చేయవలసినటువంటి షోడశోపచారాలు ఉన్నాయి కదా, ఆ పుష్ప గంధ ఆరతి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా స్వామిని చేతులారా మీరు అర్చిస్తూ ఉండండి. అలాగే ఓ రెండు చెవులారా మీరు ఎప్పుడు కూడా ఆ అచ్యుతుడి యొక్క కథలను వింటూ ఉండండి అని అంటాడు. అలాగే ఓ నాలుక, రుచిని చూసే నాలుక, దయచేసి ఎప్పుడు కూడా స్వామి పాదాల మీద పెట్టినటువంటి ఆ తులసిని యొక్క రుచిని ఆస్వాదించడానికి ప్రయత్నించు. అలాగే భగవంతునికి నివేదించినటువంటి ప్రసాదాన్ని రుచి చూస్తూ ఉండు. అలాగే హరిర్గచ్చాంగ్రి యుగ్మాలయం, ఓ రెండు పాదములారా మీరెప్పుడు కూడా ఆ శ్రీహరి యొక్క దేవాలయాలకి వెళ్ళడానికి మీరెప్పుడు కూడా వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉండండి. అలాగే మూర్ధన నమ అధోక్షదం, ఓ మనకి ఎప్పుడైనా మన లోపల అహంకారం పెరిగిపోయింది అనుకోండి, ఎవరు వాళ్ళెంత వీళ్ళెంత అని చెప్పేసి తల పైకెత్తి మాట్లాడుతూ ఉంటుంటాం. అలాంటి తలని ఆయన ఏమంటున్నారంటే మూర్ధన నమ అధోక్షజం, ఆ తలని ఆ భగవంతుడి యొక్క రెండు పాదాల మీద పెట్టి స్వామి యొక్క శరణు కోరు అని. ప్రతి ఒక్క ఇంద్రియము ఏ విధంగానైతే మనం దాన్ని ఉపయోగిస్తే ఈ ప్రతినిత్యం కూడా భగవద్భక్తితో భగవత్ స్పర్శతో ఉంటుందో ఆయన చక్కగా చెప్పారు. ఈ విధంగా గనక మనం ఇంద్రియాల్ని గనక ఉపయోగిస్తే అప్పుడు ఈ కామం అనేటువంటిది మన దాని స్థావరమైనటువంటి ఇంద్రియాలలోకి అది రాకుండా అది భయపడుతుంది. అలాగ మన ఇంద్రియాలని మనము ఉపయోగించుకోవాలి. అయితే ఎవరైతే శిల ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో చక్కటి ఉదాహరణ ఇస్తారనమాట. ఎవరైతే గనక ఈ మనకి మనుష్య శరీరం వచ్చిన తర్వాత దాన్ని సరిగ్గా ఉపయోగించుకోరో, ఎవరైతే మోహంలో పడిపోయి అజ్ఞానంలో పడిపోయి ఉంటారో, శిల ప్రభుపాదుల వారు ఏమంటారంటే యస్త్వాత్మబుద్ధి కునుపేత్రి ధాతుకే స్వదీ కలత్రాదిషు భౌమ్య యుజ్యదిహి యం బుద్ధి తీర్థా సలిలేన కర్హిచిత్ జనేషు విఘ్నేషు స ఏవ గోకరః. మన శ్రీల ప్రభుపాదుల వారు భాగవతంలో దశమ స్కందంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని ఆయన ఉదాహరణ చెప్తారు. ఎవరైతే మూడు ధాతువులతోటి నిర్మితమైనటువంటి ఈ శరీరాన్ని కేవలము తుచ్చమైన విషయాలకే ఉపయోగిస్తుంటారో, ఈ శరీరం మూడు ధాతువులతో నిర్మితమైంది. ఏంటి అంటే కపవాత పిత్తములు, ఈ మూడు ధాతువులతో నిర్మాణం జరిగింది. ఆ మూడు ధాతువులతో కూడుకున్నటువంటి శరీరాన్నే సుఖపెట్టడం, అలాగే ఆ శరీరంలో నుండి ఉద్భవించినటువంటి ఆ దేహ బంధువులని అనుకోవడం, అలాగే ఎవరైతే తీర్థస్థలాలకు వెళ్తూ ఉంటారు, కేవలం స్నానాలు చేయడానికి మాత్రమే తీర్థస్థలాలకు వెళ్తూ ఉంటారు, కానీ ఆ తీర్థస్థలాలలో ఉన్నటువంటి జ్ఞానుల యొక్క సాంగత్యం తీసుకోవడానికి, వాళ్ళని దర్శనం చేసుకోవడానికి వెళ్ళరో తీర్థస్థలాలకి, కేవలం నదిలో మునిగి రావడానికో నీళ్ళు జల్లుకొని రావడానికో వెళ్తూ ఉంటారో,
వాళ్ళని భాగవతంలో ఏమన్నారంటే అంటే గోకరహ అంటే వాడు ఒక గోవు లేదా డగాడితో సమానం అని చెప్పారు. సో మనకి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మనము ఆ మన కులశేఖర ఆళ్వార్లు చెప్పిన విధంగా గనక ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల్ని మనం గనక వాడితే అప్పుడు మనకి శాశ్వతమైనటువంటి భగవద్భక్తి ఏర్పడుతుంది. ఆ మనని నరకానికి తీసుకెళ్లే విధాలు ఏవైతే ఉన్నాయో కామ క్రోధ లోభాల యందు మనం పడిపోకుండా శాశ్వతంగా భగవంతుని యొక్క భక్తితో మనము ఉంటాము. అది మనం పాపంలో పడేటట్టు చేసేటటువంటి కామ క్రోధాలు రజోగుణాలు వాటి నుండి అవి ఎలాగ మనల్ని కప్పేస్తాయి మన జ్ఞానాన్ని 3 విధాలుగా. ఎలాగైతే మంటని పొగ కప్పేసినట్టు, అద్దాన్ని ధూళి కప్పేసినట్టు, అలాగే గర్భస్థ శిశువుని గర్భం కప్పేసినట్టు ఇలాగ మన జ్ఞానాన్ని కప్పేస్తాయి. అవి ఎంత దారుణమైనవి అంటే చాలా గొప్ప జ్ఞాని అయిన వ్యక్తి కూడా వాటి బారిన పడిపోయి అది వాళ్ళకి శత్రువుగా అయిపోతుంది. వాటి యొక్క స్థావరాలు మన ఇంద్రియాలే. కాబట్టి మనము వీటిని గనక పరిశీలన చేసి మన ఇంద్రియాలని గనక మనము చక్కగా భగవత్ సేవలో ఉపయోగిస్తే వాటి బారిన పడకుండా మనం ఉంటాము అని చెప్పి కృష్ణుడు ఈ యొక్క శ్లోకంలో మనకి వివరించారు. ఓకే, అది మనకి స్వామి 3వ అధ్యాయంలో 38, 39, 40 శ్లోకాల్లో చెప్పారు. ఓకే, సో ఈ శ్లోకాలకు సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి అడగవచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎస్ గురుజీ. సత్యదేవి మాతాజీ. ఎస్, చెప్పండి మాతాజీ. గురుజీ ఇందాక చెప్పారు శ్రీరంగంలోని నది పేరు చెప్పారు, అది ఒకసారి నేను చెప్పరా? కావేరీ నది. కావేరి నది. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. ఒకసారి శ్లోకం పెట్టండి ప్రభుజీ. ఏ శ్లోకం? కులశేఖర గారిది. జిహ్వే కీర్తే కేశవం జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమార్చయచ్యుత కతః శ్రోత్రద్వయం త్వం శృణు జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసిం హరిర్గచ్చాంగ్రి యుగ్మాలయం మూర్ధనానమ అధోక్షజం. పెడతాను మాత తప్పకుండా. మీనింగ్ కూడా పెట్టండి ప్రభుజీ. పెడతాను మాతాజీ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? గ్రూప్ లో పెట్టేస్తారు ప్రభుజీ. ఇందులో ఉంది ప్రభుజీ. అది ముకుందమాల స్తోత్రం అని. ఆ శ్లోకం ముకుందమాల అని కులశేఖర్లు రచించారు. ముకుందమాల పుస్తకాన్ని మళ్ళీ ప్రభుపాదుల వారు కూడా అనువదించారు. మీ దగ్గర ముకుందమాల స్తోత్ర పుస్తకం ఉంటే ప్రభుపాదుల వారు అనువదించారు. ముందా మీ దగ్గర పుస్తకం? ఉంది ప్రభుజీ. 20వ శ్లోకం. 20. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ప్రశ్న? ఇందిరామాతాజీ, జయశ్రీ మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేసి పెట్టారు అంటే ప్రశ్న ఉందా, లేదంటే ఇందాక చదువుదామన్నప్పుడు రేస్ చేసి పెట్టారా? చదువుదామని హ్యాండ్ రైజ్ చేసినాం ప్రభుజీ. ఓకే ఓకే. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ఓకే, సో అందరూ కూడా చక్కగా క్లాస్ విన్నారు. సో ఈ యొక్క విషయాల మీద ఉపాసన చేయండి. ఇంకెవరికి ఏం ప్రశ్న లేదంటే ఈ రోజు ఇక్కడికి మనం క్లాస్ ముగించుకొని మళ్ళీ రేపు 41వ శ్లోకంతో మనం క్లాస్ మొదలు పెట్టుకుందాం. అండ్ అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే దయచేసి ప్రతిరోజు కూడా 6:15కి చక్కగా క్లాస్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే జపం ఉంటుంది ఒక మాల. మనం ఏకాంతంగా ఒక్కరమే జపం చేసుకోవడం కంటే కూడా సామూహికంగా జపం చేసుకోవడం వల్ల చాలా చాలా ఫలితాలు ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది, చక్కని ప్రేరణ కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 6:15కి జాయిన్ అయ్యి జపం చేయడానికి ప్రయత్నం చేయండి. గిరిజా మాతాజీ ప్రభుజీ చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు కళ్ళకు కట్టినట్టు చక్కటి స్టోరీస్ కానీ, అంటే స్టోరీస్ చెప్పేసరికి మనసుకు ఆకట్టుకుంటుంది ప్రభుజీ. చాలా బాగా చెప్తున్నారు. ఆ శ్లోకాస్ కూడా అదే అంటే ఎట్లాగో మనకు రికార్డు ఉంటుంది కదా ప్రభుజీ. కొంచెం అంటే ఒక్కోసారి మిస్ అయిన దగ్గర ఎక్కడైనా రాసుకోవచ్చు అని కోరిక ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ ఇవాళ క్లాస్.
హరే కృష్ణ వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. చాలా సంతోషం. ఆ, మీ భగవంతుడి కృప వల్ల. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ యొక్క ఈ దినం శుభదినమై మీకు చక్కటి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండత్ ప్రణామం.